మేధావులంతా ఎటుపోయినరు? ఓయిలో గలమెత్తిన నిరుద్యోగులు ఎక్కడికి పోయినరు? మేధావులంతా కూడా ఇంకేమున్నది, కేసీఆర్ అరాచకం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు వస్తుంది, తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుంది, మీకు రాజీవ్ వికాసం పేరుతోటి నిరుద్యోగులకి లోన్లు వస్తాయి. ప్రతి జనవరిలోనా లేకపోతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు నిరుద్యోగులందరికీ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. రండి పోరాడదాం అని చెప్పి ఆయాల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని ఆయాల వాళ్ళతోటి ఆటలు ఆడిపించి ఇవాళ మౌనం వహిస్తా ఉన్నది నిరుద్యోగులు. వచ్చి 18 నెలలు అయితా ఉన్నది. ఎక్కడ నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సింగరేణి నోటిఫికేషన్ కావచ్చు, నర్సింగ్ నోటిఫికేషన్ కావచ్చు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు, అవి కూడా ఇక్కడ మీ ఖాతాలోనే ఎందుకు వేసుకున్నారు? ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడాల్సిన వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ నోటికి తాళాలు పడ్డాయి. మేధావులందరికీ కూడా ఎందుకు తాళాలు పడ్డాయి? వాళ్ళకి సీట్లు ఇచ్చిండ్రు, మంచిగా కూర్చునేదానికి పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళకి పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళని మంచి మంచి పొజిషన్ లో పెట్టేసరికి ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు? మరి గాయాలు ఎందుకు రెచ్చగొట్టిండ్రు? మీ ముందు మేము ఉంటాం, మీ వెనక మేము ఉంటాం, రండి అని చెప్పి రెచ్చగొట్టి ఆగవాగం చేసి ఇవాళ ఎవరు మాట్లాడతలేరు. మళ్ళా చెప్తా ఉన్నారు నిరుద్యోగులు. మరొక తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ ఏ రేంజ్ లో ఫైర్ అయిందో మళ్ళీ ఈ జూన్ నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం. నిరుద్యోగులంతా కూడా ఎటుపోయారని చెప్పి నిన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళు ఎటుపోయారని చెప్పి బాగా చెప్తారు నిన్న వాళ్ళు ప్రశ్నించారు.